సంతోషమంతైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమంతైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దీవించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. గడచిన ప్రతి దినము దేవాది దేవుని పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదములలో సంరక్షణలో జీవము గల దేవుని ప్రియబిడలైన మమ్మల్ని క్షేమముగా నడిపించినటువంటి సర్వోన్నతుడైన కన్న తండ్రికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ఈ దినము నేను పాడిన పాటలో ఉన్నటువంటి అంశము నా స్తుతి కీర్తనకు నీవే ఆధారము, నా స్తుతి కీర్తనకు నీవే ఆధారము యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ శ్రేష్టమైనటువంటి భూమిలో సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడవు, ఈ ప్రపంచ సృష్టికర్త, ఈ శ్రేష్టమైనటువంటి ఈ భూమిలో ఆనందించుటకు ఆశీర్వాదకరముగా మమ్మల్ని నిలవపెట్టారు. దానికి ప్రాముఖ్యమైనటువంటి సూచన, అత్యంత శ్రేష్టమైనటువంటి సూచన, అత్యంత శ్రేష్టమైనటువంటి ఆధారము మన యేసుక్రీస్తు ప్రభువే. తనకు తానే ఈ భూమికి మానవ రూపధారిగా వచ్చి మనతో మాట్లాడి మన ఆత్మలో ఉన్నటువంటి, శరీరములో ఉన్నటువంటి కల్మషము తీసివేసి, పాపాలు తీసివేసి, తన పరిశుద్ధత మనకిచ్చి తనతో పాటు శాశ్వతముగా నిత్య నివాసం ఇచ్చినటువంటి జీవము గల దేవాది దేవుని అపారమైన అనురాగము తలంచుకున్నట్లయితే హల్లెలూయా, మన స్తుతి కీర్తనకి ఆధారము ఆయన తప్ప వేరెవరు? ఈ దినము మనం ఇలాగుండినట్లయితే అది జీవము దేవుని దయ, అది దేవుని కృపే. ప్రియమైన వారలారా, ఈ శుభ సందేశము వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి వారైనటువంటి మీతో ప్రత్యేకముగా జీవాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్న కార్యము, అత్యంత శ్రేష్టమైనటువంటి స్తుతి గీతం పాడుటకు మిమ్మల్ని దేవాదేవుడు ఏర్పరచుకున్నారు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు నందు అత్యంత శ్రేష్టమైన ఆనందం కలిగించే గీతాలు దేవుని సన్నిధిలో పాడి కీర్తించుటకు మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. దుఃఖకరమైనటువంటి పాటలు కాదు, ఆందోళనకరమైనటువంటి పాటలు కాదు. మనం పాడవలసినది ఈ రక్షణను బట్టి, క్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆత్మరక్షణను బట్టి, శారీరక రక్షణను బట్టి, మానసిక రక్షణను బట్టి, ఆర్థిక రక్షణను బట్టి, ప్రతి సమయంలో సర్వోన్నతుడైన దేవాది దేవుడు మన పట్ల చూపించిన అపారమైన అనురాగమును బట్టి ఆనంద కీర్తనలు, ఆనంద స్తుతులు పాడి శివమగల దేవుని మనము ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. అటువంటి దినముగా ప్రతి దినము మారును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుభ సందేశము ద్వారా మీరున్న స్థలములలో మీ హృదయాంతర్భాగములో నుంచి ఒక్క స్తుతి, పరిశుద్ధుడా నీకు స్తోత్రమని ఒక్క స్తుతి ఆనందంతో చెప్పండి ప్రియులారా. ఆనందంతో జీవముగల క్రీస్తు యేసు నందు ఇచ్చినటువంటి ఈ అత్యంత ఉన్నత శ్రేష్టకరమైనటువంటి దీవెనను బట్టి, భాగ్యమును బట్టి, ఆ సౌభాగ్యమును బట్టి ఒక్కసారి మన ఉన్న స్థలములలో పరిశుద్ధులు అయిన జీవముగల దేవుడిచ్చిన ఆత్మ ద్వారా సత్యమైన క్రీస్తులో ఒక్కసారి హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడైన జీవముగల దేవునికే మనం అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావము శాశ్వతముగా కలుగునుగాక. ఈ దినము శ్రేష్టమైనటువంటి అత్యంత ఆనంద స్తుతి గీతము మన నోటిలో ఉంచినటువంటి ఆ స్తుతి గీతాల ద్వారా
సర్వోన్నతుడైన కన్నతండ్రిని స్తుతించే భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. నాతో కలిసి ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డల్ని దేవాదేవుడు సమృద్ధిగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆనంద తైలాభిషేకంతో అభిషేకించి నడిపించునుగాక. మీ హృదయ కోరికలను యేసుక్రీస్తునందు చెరుగునుగాక. మీకు పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక, శాంతి సమాధానము కలుగునుగాక, సర్వలోకమునకు శాంతి సమాధానము కలుగునుగాక. జీవశ్వాసము కలిగినటువంటి ప్రతి బిడ్డలకి సౌభాగ్య సంతోషము కలుగునుగాక, మేలే కలుగునుగాక. అది జీవమగల దేవుని యందు ఈ క్షణమే క్రీస్తునందు జరుగునుగాక. పరిశుద్ధుడైన కన్న తండ్రి, శ్రేష్టమైనటువంటి మంచి దినమిచ్చారు నాయన. మా స్తుతి కీర్తనకి ఆధారమైనటువంటి మా నాన్న, మా ఆనందమునకు ఆధారమైనటువంటి యేసయ్య, మా సంతోషమునకు ఆధారమైనటువంటి యేసయ్య, మా మంచి సమృద్ధికి ఆధారమైనటువంటి యేసయ్య, ఉన్నతమైన ఎదుగుదలకి ఆధారమైనటువంటి యేసయ్య, ఉన్నత విజయమునకు ఆధారమైనటువంటి యేసయ్య, మేము నడిచిన ప్రతి చోటలో ఆశీర్వాదమునకు ఆధారమైనటువంటి యేసయ్య, మా హృదయ తలంపు పరిపూర్ణముగా జరుగుటకు ఆధారమైనటువంటి యేసయ్య. పరిశుద్ధులా, మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి జీవితములలో మాకు మా తరతరాలకు సమస్త ఐశ్వర్యమునికి ఆధారమైనటువంటి సమస్త సంపదలకి మంచి సంపదలకి ఆధారమైనటువంటి యేసు క్రీస్తు మహిమగల రాజా, మీలోనే మీతోనే ఈ ఉదయకాలమే ఉండి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. నాతో కలిసి ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డలనే మీ ఆనంద సౌభాగ్యముతో దీవించి నడిపించి మీరే కనదా మహిమ ప్రభావము మీ ప్రియ బిడ్డలైన మా ద్వారా, ఈ శబ్దం వింటున్నటువంటి ప్రతి బిడ్డల ద్వారా, మా దేశము ద్వారా, ప్రతి మనుషుల ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికి శుభము శుభము శుభము, సుఖమే శుభమే జరుగునుగాక, కలుగునుగాక. ఆమేన్.